త్వరలో 40,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి ప్రజాప్రతినిధులు వివిధ సభలలో చెబుతున్నటువంటి విషయం. దీనిపై ఈ రోజు సీఎం గారు స్పందిస్తారని చెప్పి చాలా మంది ఆశాభావం వ్యక్తం చేశారు. సో మీరు దీని మీద ఏమంటారు? 40,000 ఉద్యోగాలు అదే ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీ కేంద్రంగా ఉన్నటువంటి క్రమంలో ఇక్కడే స్పందిస్తే అయిపోయేది ఉండే. దాని మీద 40,000 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారు, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారు అనేటువంటి క్రమంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం అనేది నిరాశ. ఇంకోటి ఇప్పటికీ అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఆ ఉద్యోగాలు మాత్రమే మన వాళ్ళు ఇక్కడ ఫుల్ఫిల్ చేయడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. కానీ ఒక్కరు కూడా కొత్త నోటిఫికేషన్ రాకపోవడం అనేది, ఆ కొత్త నోటిఫికేషన్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జాబ్ క్యాలెండర్ రూపంలో వస్తుందని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, అందరూ ఎదురు చూశారు. కానీ ఇది రెక్టిఫై చేసుకోవాల్సిందిగా మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ఆ యొక్క అంచనాలు ఆ విధంగా ఉన్నాయి ఆయన మీద. కానీ యూనివర్సిటీ అంటే 1000 కోట్లు అనే కేటాయించడం మాత్రం అది సంతోషదాయకం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన దీని మీద విద్యాశాఖ ఆయన చేతుల్లో ఉంది కాబట్టి దీని మీద ఫర్దర్ గా స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం.